కదా కర్నూలుది. కర్నూలు అవును. హైదరాబాద్ టు బెంగళూరు అనుకుంటా. కర్నూలు దగ్గరనో ఎక్కడనో జరిగింది కదా. అవును. మరి వీళ్ళు ఎందుకు రూల్స్ పాటించారో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడేమో నిన్న ఇవాళ రూమర్స్ ఏమొస్తున్నాయంటే గవర్నమెంట్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, చాలా రైట్స్ జరుగుతున్నాయంట ట్రావెల్స్ మీద. అవును. సో దీని మీద నీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం అంటే ఆల్రెడీ దాంట్లో మొబైల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక టాపిక్ వచ్చింది. నేను కూడా పేలిన దాన్ని బట్టి మనకి ఎంతగానో యాక్సిడెంట్ అవ్వడానికి అదే పెద్ద రీజన్. పేలుడు అవ్వడానికి జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మొబైల్స్ అంటున్నారు. అంటే బ్లాస్ట్ అనేది ఎక్కువ అవ్వడానికి పెద్ద బ్లాస్ట్ అయిపోయింది. దానికన్నా ముందు ఏంటంటే దాని కిందికి బైక్ వెళ్ళిపోవడం వల్ల అది కూడా దానివల్ల మంటలు వచ్చినాయని చెప్పేసి ఆల్రెడీ వీడియోలో చూస్తున్నాం కదా. సో వాళ్ళు చెక్ చేసుకోలేరంటావా ఆ 400 మొబైల్స్ ఉండడం అనేది? 400 మొబైల్ చెక్ చేసుకోవడం అంటే ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏంటంటే మనకి డబ్బులు వస్తుందంటే వాళ్ళు అంతగా చెక్ చేసుకోరు అనేది ఒక అభిప్రాయం. ఇప్పుడు నిన్నటి నుంచి ఏంటంటే ట్రావెల్స్ వాళ్ళు రేట్స్ కూడా తగ్గించారు. సో ప్రతిదీ ఒక ఐటెంతో సహా చెక్ చేస్తున్నారు. రేట్స్ తగ్గించింది అయితే నేను చూడలేదు, వినలేదు. అంటే మనకి ఇక్కడ నుంచి మనకి వైజాగ్ వెళ్ళడానికి మామూలుగా 1800 ఉంటాయి, ఇప్పుడు 1200 పెట్టారు. సో ప్రైవేట్ ట్రావెల్స్ ఏదున్నా కూడా రేట్స్ తగ్గిస్తున్నారంటే ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు. కానీ ఇంకోటి ప్రైవేట్ ట్రావెల్స్ కి ఫిక్స్డ్ రేట్ అంటూ ఏం లేదనుకుంటా. అది వాళ్ళకి మరి గవర్నమెంట్. నేను కూడా ఈ మధ్య వైజాగ్ వెళ్ళొచ్చిన, వాళ్ళకు రేట్స్ సాటర్డే సండే ఒక రేట్ ఉంటున్నాయి, మండే టు ఫ్రైడే ఒక రేట్ ఉంటున్నాయి. వీకెండ్ వాళ్ళకి కంపల్సరీ రేట్స్ పెంచేస్తారు. వీకెండ్స్ మనకి ఏదైనా మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ హైక్ చేస్తారు వీళ్ళు. సో దీన్ని మనం మార్చాలంటే తెలియదు మనకి, ఎందుకంటే అందుకే ఎందుకో నేనైతే ఆర్టీసీని ప్రిఫర్ చేస్తాను. ఎందుకో నాకు తెలీదు. నేను కానీ కొంతమందిని అడిగితే ఈ బుక్ చేసుకోవచ్చు కదా, అది బుక్ చేసుకోవచ్చు కదా అని పెద్ద అది చేస్తున్నారు. కానీ నాకైతే ఇప్పుడు సేఫ్ సైడ్ అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. ఆర్టీసీని నమ్మడం మంచిది అనిపిస్తుంది. ఆర్టీసీలో చెకింగ్ కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఆర్టీసీలో స్లో వెళ్తుంది అంతే. వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్కి కంఫర్టబుల్ చూసుకుంటున్నారు, మనం స్పీడ్ వెళ్ళిపోతాం అనుకుంటారు. కాకపోతే వాళ్ళు అసలు ఏం తీసుకోలేదు, ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవ్వట్లేదు. వాళ్ళంటప్పుడు రిస్క్ కదా, మన ప్రాణాన్ని రిస్క్లో పెట్టుకొని మనం ట్రావెల్ చేయడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఏమో అబ్బా, రూల్స్ అనేది స్ట్రిక్ట్ అవ్వాలి, ఎవరికి వాళ్ళే కొంచెం కేర్ తీసుకోవాలనేది నా ఉద్దేశం. అంతే, వాళ్ళలో మార్పు రావాలి. ఫస్ట్ మనకి వెళ్ళే ప్రతి ఒక్కరు మార్పు తెలుసుకోవాలి. అసలు ఏం మారింది, ఇంతకుముందుకి ఇప్పుడు ఏం మారింది అని తను తెలుసుకోవాలి. వెళ్ళొచ్చా లేదని తనే డిసైడ్ అవ్వాలి. ఎవరో చెప్పడం వల్ల అవ్వదు కదా, తను డిసైడ్ అవ్వాలి, క్లయింట్, కస్టమర్. సరే, నా సజెషన్ అయితే బెటర్ ఏ స్టేట్ వల్ల ఆర్టీసీని నమ్ముకోవడం బెటర్ అనిపిస్తుంది. అది కర్ణాటక కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. అది ఇంకా సూపర్ అసలు. కానీ వాళ్ళు తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది. సరే.